చంద్రబాబు ప్లాన్తో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఒకటి, పత్రికలు మీడియా పరంగా పూర్తి పాజిటివ్ రిపోర్ట్. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ని 24 దగ్గరకు పరిమితం చేసి ఏమాత్రం తిరుగుబాటు వచ్చిన వాటిని చల్లార్చడం, అంటే మీడియాలో చల్లారిస్తే చాలు కదా, కింద బయట ఏం గొడవలు జరిగినా పెద్ద ఇష్యూ కాదు కాబట్టి అవి కంట్రోల్ చేసుకురావడం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళతోనే వాళ్ళంతటా వాళ్ళు వచ్చేటట్టు చేసేటటువంటి విధంగా చేశారన్నటువంటి ఫీలింగ్. ఇంతవరకు అయితే అది తేలకపోయినా బాబు అది కూడా చేసేయగలరు అన్నటువంటి నమ్మకం. ఓవరాల్గా చూస్తే చంద్రబాబు పర్ఫెక్ట్గా, అంటే అటు కాంగ్రెస్ ఒక్కళ్ళు కూడా, అంటే ఇంతకుముందు చంద్రబాబుకి అపోజిషన్ అప్పుడు కూడా ఎక్సెప్ట్ జగన్ ఇంకెవరు లేరు. ఇప్పుడు జగన్కి అపోజిషన్ అందరినీ చేసుకురాగలిగారు. ఆ రోజున అందరినీ కలుపుకెళ్ళి జగన్ అధికారంలోకి రానియకుండా చేయగలిగారు, చేయాలనుకున్నారు. కాకపోతే జగన్ అధికారంలోకి వచ్చాడు. ఈ దఫా అందరినీ కలుపుకుని జగన్ని గద్దెదించడం ఒకటి, డైరెక్ట్ పొత్తులో జనసేన బీజేపీలతో, ఇండైరెక్ట్ కాంటాక్ట్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో కూడా కలిపి మొత్తం నడుపుతున్నది బాబే అన్నటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో జగన్ని గద్దెదించగలుగుతారు. ఎందుకంటే అధికారంలోకి ఎక్కనీయకుండా చూడటం కష్టమేమో కానీ దించడం తేలిక అన్నటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం శ్రేణుల నమ్మకం.